సార్ అలాగే మీ పూర్వ జీవితానికి వెళ్తే మీరు అంటే సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీరు ఏదో అదే వ్యాపారం ఏదో చేసేవారు కదండి. ఆ టైంలో మీరు సైకిల్ మీద వెళ్తూ ఇలా బెల్ కొడితే మీ ఇంట్లో పొయ్యి అది వెలిగేదంట. ఏంటి సార్ అది? అంటే పొయ్యి వెలిగేదేనే కాదు, మా ఆవిడికి నాకేంటంటే ఎప్పుడూ వేడిగా భోజనం పెట్టే అలవాటు. మేము పెళ్లి చేసుకొని కాపురం పెట్టే రోజుల్లో అప్పటికి ఇంకా ఫ్రిడ్జులు ఉన్నాయి, కానీ మేము ఫ్రిడ్జులు కొనుక్కునే కెపాసిటీ లేదు అప్పుడు. కాదండి, మీ ఆ తరంలో కూడా ఫ్రిడ్జులు ఉన్నాయండి? ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, కానీ ఆ కెపాసిటీ లేక అప్పటికి మేము కొత్తగా 100 రూపాయల జీతం మీద ఏం కొంటాం. ఫ్రిడ్జులు లేవు, మైక్రోవేవ్లు అసలు లేవు అప్పుడు. అందుకని వేడివేడిగా భోజనం పెట్టాలంటే అలా అని చెప్పి ఆవిడ కూరలు అవన్నీ ఉండేసి అట్లా రెడీగా పెట్టుకునేది. పొయ్యి మీద ఎసరు కూడా పెట్టి అట్లా పెట్టి ఉంచేది అనమాట, వేడి నీళ్ళు పెట్టి. నేను సైకిళ్ళు వేసుకొని అట్లా వచ్చి ఆ గేటు ఇట్లా ఉంటుంది కదా, అది ఇట్లా తీయగానే టక్ మన మోగుద్ది. అది మోగగానే వచ్చేసామని చెప్పి వెంటనే గ్యాస్ స్టవ్ ఉండేది అప్పుడు, కాల్ గ్యాస్ స్టవ్. ఆ స్టవ్ వెలిగించేసేది. నేను వెళ్ళి స్నానం చేసి అట్లా వచ్చేటప్పటికి వేడివేడిగా భోజనం వడ్డించేది. అలాగే కూతురు పుట్టిన తర్వాత కూడా మా అమ్మాయి నేను షాప్ నుంచి వచ్చేటప్పటికి నిద్రపోతూ ఉండేది. ఆ గేటు సౌండ్ వినగానే టక్ మంట లేచి కూర్చొని ముందు భోజనం స్నానం తర్వాత అని చెప్పి ఒక పావుగంట అమ్మాయితో వాడుకొని చిన్న పాప. సార్ ఇప్పుడు మీరు అన్నదమ్ముల అనుబంధం చేశారు ఎన్టీఆర్ గారితో, బాలయ్య బాబుతోనే. సో బాలకృష్ణ గారితో మీ రిలేషన్ ఎలా ఉండేది సార్? బాగుండేది. అన్నగారు అని చెప్పి బాగా మర్యాద ఇచ్చేవాడు, చాలా బాగుండేది. తర్వాత మాకు భారతంలో బాలచంద్రుడు సినిమా అప్పుడు వెళ్ళి కాల్ షీట్లు అడిగితే వెంటనే ఇచ్చాడు. సో ఆయనకి ఎక్కువ ఈ జానపదాలు అంటే సినిమా అన్నీ రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద చాలా ఉంటుంది. తర్వాత ఇంకో విషయం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిందంటే, ఏ తండ్రి గురించి ఏ కొడుకు ఎన్టీ రామారావు గురించి బాలయ్య చెప్పుకున్నంత ఇదిగా ఎవడు చెప్పరండి. రోజు కనీసం బాలయ్య వాళ్ళ నాన్నగారిని తలుచుకుంటానికి 100 సార్లు తలుచుకుంటాడు రోజు. నాన్నగారు ఇలా ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఇలా ఇది చేసి మాతోటే చుట్టూ కూర్చున్నాడు. హిందీ హీరోయిన్ వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి కూడా ఇదే చెప్పావు. నువ్వు కావాలంటే ఒకసారి చూపిస్తా సినిమా చూడు, ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఇది అట్లా రోజు ఎన్నిసార్లు తలుచుకుంటారు రామారావు గారిని ఆయన. నిజంగా అది చాలా గొప్ప విషయం కదండి. అయ్యో, అంటే తండ్రిని అంతగా గుర్తుంచుకొని ఆ ఇన్ఫ్లుయెన్స్తో బతకడం అనేది పాత రోజుల్లో ఓల్డ్ యాక్టింగ్ నా సినిమాలు చూడండి అంటారు జనరల్గా, కొత్త జనరేషన్ అట్లా అనేవాడు. ఎప్పుడు రోజు ఎన్టీ రామారావు పాటలు చూడటం, ఆయన పాత సినిమాలు చూడటం, రోజు రాత్రిపూట ఏదో ఒకటి ఆయన్ని చూడకుండా పడుకోరు. సార్ ఎన్టీఆర్ గారికి జాతకాల మీద ఒక రకమైన ప్రేమ ఉండేది, అంటే ఎక్కువ ఫాలో అయ్యేవారు. అలాగే బాలయ్య బాబు గారికి కూడా అది వచ్చింది. మీకేమైనా జాతకాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? అలాంటి మీద నమ్మకాలంటే ఊరినే చూస్తారేమో, కానీ పర్టికులర్గా వెళ్ళి చూపించుకోవాలి, ఆ పెళ్లి సంబంధాలు ఉన్నప్పుడు జాతకాలు కలిసి చూడాలి, ఏమి లేవు. అంటే బయటకు వెళ్ళాలంటే ముహూర్తం చూసుకుని వెళ్ళాలి, అలాంటివి ఏం లేవు. మామూలుగా జనరల్గా చేసుకుని ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు మంచి చూపించుకోండి అంటే ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా మంచి రోజు చూడండి, ఏదో శంకుస్థాపన చేసుకోవాలి, లేకపోతే ఏదో ఇది చేసుకోవాలి, ఇంట్లో వ్రతం చేసుకోవాలండి, ఏ రోజు అయితే బాగుంటుంది, అంతవరకే. మీకు సినిమాలు వ్యాపారం కాకుండా ఇంకా వేటి మీద ప్రేమ ఎక్కువ సార్? అంతే, రెండే. సినిమాలు ఇప్పుడు కూడా చూస్తూ ఉంటారు సార్ రెగ్యులర్గా? ప్రతి సినిమా చూస్తారండి? అంటే నాట్ ఓన్లీ తెలుగు, ఇంకా మిగతా లాంగ్వేజ్లు కూడా చూస్తారా? ఇప్పుడు మొన్న అమెరికా వెళ్తే అమెరికాలో కూడా మన ఇది సర్కార్ వారి పాట, తర్వాత నాని సినిమా ఒకటి రిలీజ్ అయింది అంటే సుందరానికి. ఈ రెండు కూడా అక్కడ థియేటర్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళి చూసాం. సార్ ఇప్పుడు మనది కాని నేల, అది మనది కాని నేల మీద మన తెలుగు సినిమా అంటే మీ సినిమాలు అప్పట్లో అమెరికా అనేది లేదు కదండి, ఆ తరంలో లేదు, అంటే ఈ తరంలో ఉంది. సో మన వాళ్ళ సినిమా, మనకు తెలిసిన వాళ్ళు, మన యంగర్ జనరేషన్ సినిమా చూస్తూ అక్కడ విజిల్స్ వాళ్ళు వేస్తూ ఉంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందండి? అసలు వాళ్ళు ఎంత ఫ్యాన్స్, అసలు బ్రహ్మాండమైన ఫ్యాన్స్. అసలు వాళ్ళు విజిల్స్ వేయటం, చప్పట్లు కొట్టడం, పేపర్లు చింపి ఎగరేయటం. మన సి క్లాస్ సెంటర్లో ఎలాగైతే ఉంటారో ఆ విధంగా ఉంటారటండి. తర్వాత టికెట్లు ఫుల్ అయిపోయింది ఇవ్వండి అంటే మేము నేల మీద కూర్చొని చూస్తామండి, నేల మీద కూర్చొని చూస్తాం. అంటే వాళ్ళకి వీకెండ్సే కుదురుద్ది, వాళ్ళకి మిగిలిన వీక్ డేస్లో రాలేరు వాళ్ళు. అందుకని ఆ వీకెండ్లో టికెట్లు దొరకకపోతే నేల మీద కూర్చొని చూస్తారు, లేకపోతే నిలబడి చూస్తామండి అని కూడా చూస్తారు. అభిమానం వేరే ఉంటుంది బాగా, వీరాభిమానులు అక్కడ ఎంత ప్రేమ చూపిస్తారు. మేమందరం
అక్కడి నుంచి ఆర్టిస్టులు గ్రూప్గా వెళ్ళి ప్రోగ్రామ్స్ అవి చేస్తే తానా నాట వెళ్ళేవారు కదండి. వాటికి వెళ్తే వాళ్ళందరూ అసలు గుండెల్లో పెట్టుకుని చూసేవారు మమ్మల్ని. వాళ్ళ ఇళ్లలో పెట్టుకొని చక్కగా సకల మర్యాదలు చేస్తూ మమ్మల్ని చాలా ప్రేమగా. సార్, మీ సినీ జీవితంలో మీకు లభించిన అత్యంత గొప్ప కాంప్లిమెంట్ అని భావించే విషయం ఏదైనా ఉందా అండి? అట్లా అంత మర్చిపోలేనంత కామెంట్స్ లేవు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఇదిగో మీ సినిమా క్యారెక్టర్ బాగుందండి, బాగా చేశారండి, మీలాంటి అన్నయ్య ఉంటే బాగుంటుందండి, మీలాంటి నాన్న ఉంటే బాగుంటుందండి, మీలాంటి భర్త ఉంటే బాగుంటుందండి, ఇలా వచ్చే కామెంట్స్. సార్, మీ చిరు మందహాసం రహస్యం ఏంటి సార్? ఎప్పుడు నవ్వుతూ ఉంటారు? అది కూడా ఆనందం. అది ఎందుకంటే ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండేవాడికి ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది, ఆ బ్రైట్నెస్ ఫేస్లో వెలుగుతూ ఉంటుంది. అలాగా ఎప్పుడు మొహం చెట్లాడుతూ పెట్టుకున్నాం అనుకోండి, అవన్నీ మన మొహంలోనే కనపడతాయి. అలాగే మీ పర్సనల్ లైఫ్కి వస్తే, మీది ప్రేమ వివాహం సార్, పెద్దలు కుదిర్చిన వివాహం? పెద్దలు కుదిర్చిన. మీ సక్సెస్లో, మీ సినీ జీవితం కావచ్చు, వ్యాపార జీవితం కావచ్చు, మీ జీవితంలో సక్సెస్లో మీ శ్రీమతి గారి పాత్రని ఏ విధంగా నిర్వచిస్తారు మీరు? ఆవిడ, నేను అదే కిసాన్ రేజింగ్ కంపెనీలో 15 పైసలు వాటా, నెలకు 100 జీతంతో స్టార్ట్ అయిన ఆ కంపెనీలో నేను 50% షేర్ హోల్డర్ని అయ్యాను 4 ఏళ్ళ తర్వాత. అది ఎలా అయ్యాను అంటే దానికి కారణం మా ఆవిడ. అంటే మా చిన్నాన్నగారు ఒక ఆయన, నేను వెళ్ళిపోతానంట, నా షేర్ ఇచ్చేస్తాను, నువ్వు తీసుకో అంటే, నా దగ్గర డబ్బులు లేవండి, నాకు వద్దండి అన్న. మరి అయితే ఎవరో బయట వాళ్ళు అడుగుతున్నారు, ఇచ్చేస్తాను అన్నాడు. ఇచ్చేయండి అన్న. ఇంటికి వచ్చిన తర్వాత అదే ఆలోచిస్తూ కూర్చున్నా. మా ఆవిడ, ఏంటండి అంత ఆలోచిస్తారు ఎందానిచ్చి అంటే, ఇట్లా ఆఫర్ ఇచ్చారు, మరి మన దగ్గర డబ్బులు లేవు కదా, మనం అట్లా కొనుక్కుంటాడు. కొనుక్కోవచ్చు కదా మనం, నేను డబ్బులు వేయాను. నాకు మా అమ్మ నాన్న నాకు 5 ఎకరాల పొలం ఇచ్చారు, అది అమ్మేద్దాం. ఆడపిల్లలు ఆస్తి అమ్ముకొని వ్యాపారం చేయటం అనేది నేను అగేనిస్టు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకున్నాను. కాదండి అని చెప్పి నన్ను కన్విన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి ఆ ల్యాండ్ అమ్మ డబ్బు తీసుకొచ్చి ఇస్తే, ఆ డబ్బుతో 50% షేర్ హోల్డర్ అయ్యాను. ఇయర్ బై ఇయర్ బాగా రైజ్ అయింది బిజినెస్. యాక్చువల్గా సినిమాల్లో ఆఫర్ వచ్చేనాటికి ఆ బిజినెస్ మంచి రైజ్లో ఉంది. ఏంటి మరి ఇదే అని రకరకాల ఆలోచిస్తే, అప్పుడు మావిడ కూడా అంది, మీరు ట్రై చేయకుండా వచ్చింది, మరి ఎందుకు వచ్చిందో తెలియదు, ఓ ట్రై చేయండి, నష్టం ఉంది, సినిమా షూటింగ్ అవగానే మళ్ళీ వచ్చేయండి విజయవాడ, మెడ్రాస్లో మాత్రం ఉండొద్దు. ఓకే, మెడ్రాస్లో ఉండకుండా అప్ అండ్ డౌన్ చేసేవారండి, షూటింగ్ అవగానే వెళ్ళిపోయేవారు ఊరు? వెళ్ళిపోయామంటే బెజవాడ బిజినెస్ కదా మనకి, అందుకని అవి చూసుకుంటూ ఉండేవాడు. మళ్ళీ ఇక్కడ షూటింగ్ అనేది ఏదైనా ఫోన్ వస్తే మళ్ళీ. సార్, మీరు పుట్టింది ఏలూరు, పెరిగింది ఏలూరు కదండి, బెజవాడలో ఎందుకంటే పెట్టారు? అంటే వ్యాపారం అక్కడ ఉందండి? వ్యాపారం అక్కడ అంటే ఏలూరులో ఒరిజినల్గా మా చిన్నాన్నగారిది అది వ్యాపారం, ఏలూరులో ఉంది. కిసాన్ కంపెనీ హెడ్ ఆఫీస్ ఏలూరి, విజయవాడ సెంటర్ కదా మార్కెట్, అక్కడ బ్రాంచ్ పెడదామని పెట్టి అప్పుడు ఆ బ్రాంచ్లో నన్ను అడిగారు అనమాట. సార్, యాక్చువల్గా అప్పట్లోని విజయవాడ సినిమా పరంగా, సినిమా రిలీజ్ టాక్ నిజంగా తెలుసుకోవాలంటే విజయవాడలో తెలుసుకోవాలి అనేవారు. సినిమా రాజధాని అది. మార్నింగ్ అప్పుడు సినిమా టాక్ ఎలా ఉంది అనేది 12 అయ్యేటప్పటికి అందరూ ఫోన్లు కొడతా ఉండేవాడు. విజయవాడకి ఫోన్ చేసి, ఏమయ్యా టాక్ ఎలా ఉంది, కలెక్షన్ ఎలా ఉంది, ఓపెనింగ్స్ ఎలా వచ్చినాయి, ఫస్ట్ హాఫ్ బాగుంది అంటున్నారా, సెకండ్ హాఫ్ బాగుంది అంటున్నారు, ఇవన్నీ అడిగేవారు. సినిమా టాక్ అని. డాగా అని ఒక ఆయన ఉండేవాడు, నెల్లూరు ఆయన కార్డులు రాసేసి పడేసేవాడు. సినిమా బాగుంది, సినిమా బాగోలేదు, డబ్బులు ఇచ్చినాడు ఉంటేనే సినిమా బాగుందని రాసేవాడు, డబ్బులు ఇవ్వకపోతేనేమో సినిమా ఫ్లాప్ బాగాలేదు అని. ఒకసారి ఇట్లాగే అందరికీ కార్డులు వచ్చేసి, కానీ అనుకోకుండా ఆ సినిమా కార్డులు ఎవరికి వచ్చేవండి? డిస్ట్రిబ్యూటర్ అందరూ ఇండస్ట్రీలో అందరికి పంపించేవాడు. ఇండస్ట్రీలో అందరికి పంపించేవాడు. పోస్ట్ కార్డు మీద రాసేసి, ఈ సినిమా టాక్ సూపర్ హిట్, సూపర్ ఫ్లాప్, 3 వారాల కంటే ఎక్కువ ఆడదు, అట్లా రాసి పంపించాడు. ఒకసారి ఇట్లాగే సూపర్ ఫ్లాప్ అని రాసి పంపించాడు. ఆ సినిమా రిలీజ్ అవ్వాలి అసలు. Modern businesses pose several challenges, and it is imperative that I'm ready to face them. The course curriculum, infrastructure, and faculty at Sun is the perfect grooming ground for me. Sun International, Hyderabad, Visakhapatnam.